ఈ జగన్ 2.0 ఈసారి చుక్కలు చూపిస్తా మిగిలిన వాళ్ళకి అంటున్నారు. ఎలా అనిపిస్తుంది ఆ మాటలు? 2.0 అంటే అతను ఏం చేశాడంటే, పోయినసారి పేద ప్రజలు ఉన్నారు కదా, ప్రజల గురించి ఆలోచించి జనాలకు రాలేదు. అంటే వాళ్ళకి ఏంటంటే పై స్థాయి నుంచి వాళ్ళకి ఏమైనా పథకాలు అందించడం అట్లా చేశాడు, జనాలకు రాలేదు. కార్యకర్తలను పట్టించుకోలేదు. ఈసారి ఏంటంటే కార్యకర్తలు పట్టించుకుంటాడు, అదే జనాల్లోకి వచ్చి ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏదైతే చేయలేదో అవన్నీ ప్రజల్లోకి తెలియపరుస్తాడు. బ్రో, ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఎలా అనిపిస్తున్నాయి బ్రో? ఎలా అనిపించేది ఏముంది, ఫస్ట్ ఒక మాట చెప్పి వచ్చారు, మేనిఫెస్టో ఇచ్చారు, ఉచిత బస్సు 3 సిలిండర్లు ఇచ్చాడు. జనాలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలిసిందే కదా, పథకాలకు ఆశపడతాడు, ఆశపడి గెలిపించారు చేస్తాడని చెప్పేసి, కానీ చేయలేదు. ఓకే, చేయకుండా మళ్ళీ ఏం చేస్తున్నారంటే ఈ డైవర్స్ పాలిటిక్స్ చేస్తున్నారు. తిరుపతి లడ్డు అని చెప్పేసి ఒక విషయం ఉంది, ఆ విషయం అదే మీకు ఎలా అనిపించింది? తిరుపతి లడ్డూలో నిజంగా జరిగింది అనుకుంటున్నారా అన్న? ఏదైనా నిజం ఉంటే బాధితుడికి శిక్ష పడుతుంది కదన్నా, జరిగింది అట్లే ఉండాలి కదా. జరిగిన తర్వాత అయిపోయింది, అది మళ్ళీ దాన్ని తెర మీద తీసుకురాలేదు. మళ్ళీ ఇంకొక అంశం అంటారు, ఎవరో తిరుపతి లడ్డు ఇది కలిపితే వంకాయలపై ఎందుకు దీక్ష చేయాలి, అక్కడ క్షమించే దీక్ష చేశాడన్నాడు. ఈ దీక్షలు ఎందుకు చేయడం? మనం ఏమైనా పురాతన కాలంలో ఉన్నామా? మూఢనమ్మకాలు. నిజంగా మీరు ఏమనుకుంటున్నారు? నిజంగా తిరుపతిలో కలిసిందని అనుకుంటారా? కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగినది అనుకుంటున్నారా? అన్న, అంత పవిత్ర దేవస్థానంలో ఎవరు చేయరన్నా, చేస్తే ఆ దేవుడు శిక్షిస్తాడు. అది ఎవరు చేయరు. అది జగన్ కూడా ఒక హిందువే, అక్కడ ఉండే వాళ్ళందరూ హిందువే. మామూలు తిరుపతిలో ఎంత రూల్స్ ఉంటాయంటే చాలా రూల్స్ ఉంటాయి. తిరుపతి చేయడానికి అసాధ్యం, అది లేదు, అట్లా ఏం చేయరు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు జగన్ రెడ్డి అంటే విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు సీనియర్ నాయకులే దూరం అవుతున్నారు. తర్వాత ఇప్పుడు ఉన్న 11 మందిలో కూడా ఎంతమంది ఉంటారు, ఎంతమంది పోతారు అర్థం కాని పరిస్థితి. జగన్ మళ్ళీ కమ్బ్యాక్ 2.2 అంటున్నాడు, కానీ ఎంతవరకు సాధ్యమైతే అంటున్నారు? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవి ఎంతమంది లీడర్లు ఎవరున్నా ఎవరు వెళ్ళిపోయినా వాళ్ళని చూసి ఎవరు ఓటేరు, పైన జగన్ చూసి ఓటేస్తారు. ఎమ్మెల్యేలు చూడరా? ఫస్ట్ చూసేది పైన జగన్ ని, తర్వాత కింది స్థాయి ఎమ్మెల్యేని చూస్తాడు. ఇప్పుడు ఒక సీనియర్ లీడర్ పోతే ఏముంది, ఇప్పుడు నాయకుడు ప్రజల నుంచి పుట్టుకొస్తాడు, ఇంకోటి రావచ్చు, తప్పేం లేదు. అది చాలా మంది వెళ్ళిపోతుంటారు, అధికారం లేనప్పుడు వెళ్ళిపోతుంటారు, అధికారం వచ్చి నాకు వస్తుంటారు. నిజమైన నాయకుడు ఎవరంటే గెలిచినా ఓడిపోయినా తన వెంటనే ఉంటాడు. అంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి లాంటి పోతారని మీరు ఊహించారా ఎప్పుడైనా? ఊహించలేదు, కానీ పోవడానికి నాకు తెలిసి కారణం ఏంటంటే వీళ్ళు అదేదో అమ్మాయి మ్యాటర్ లో ఏదో విజయసాయి రెడ్డి ఎక్స్క్యూజ్ ఉన్నాడు కదా, ఏదో వైరల్ అవుతుంది కదా, ఇంకొంచెం వైరల్ చేసి ఇట్లా అతన్ని చెడ్డపేట చేస్తారు ఏదో చెప్పేసి. ఇప్పుడు పార్టీ మాట్లాడే కారణం ఎవరంటే ఒకటి ఏముంటదంటే, ఒకటి వ్యాపారాలు దాచి అదే వ్యాపారాలు కాబట్టి ఏ రాజకీయాల్లోకి వెళ్ళలేదు. నిజంగా మీరు చెప్పినట్టుగా వ్యవసాయ జోల్లోనే ఉన్నాడు, ఏ రాజకీయాల పార్టీలోకి వస్తాడని కూడా గ్యారంటీ లేకుండా సైలెంట్ గానే ఉన్నాడు. దాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? అది అవాస్తవం. ఎలా అనిపిస్తుంది? విజయసాయి రెడ్డి ఏదైనా పార్టీలో చేరతాడని అనిపిస్తుంది. లేదా అటెండ్ చేయొచ్చు, ఇట్లే దీన్ని చిన్నగా జగన్ వ్యతిరేకిస్తూ అటెండ్ చేయొచ్చు. లేదంటే దమ్ముకుండి చివరిలో అతని పని అయిపోయిన తర్వాత జగన్ కాడికి రావచ్చు. అప్పుడు జగన్ తీసుకోండి. మీకు నమ్మకం ఉందా? అదే అనిపిస్తుంది. రాజకీయాలకైతే దూరం కాడు. లేదంటే అతను వెనకుండి ముందు వాళ్ళ కొడుకులు ఎవరొకరు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి అతన్ని వాళ్ళు నిలబెట్టి రాజకీయం చేపిస్తాడు. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని బాగా హైప్ తీసుకొస్తున్నారు, నారా లోకేష్ కొంచెం డిగ్రేడ్ చేసే పరిస్థితి అయితే ఏపీలో నడుస్తుంది. ఎలా అనిపిస్తుంది అన్న? పవన్ కళ్యాణ్ హైప్ తీసుకొస్తున్నారంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హైప్ చేస్తున్నాడు. ఈ హైప్ ఎట్లా తెలిసిందంటే జనాల నుంచి తెలియట్లే, సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని తెలుస్తుంది. లోకేష్ ని సీఎం చేయాలని చెప్పేసి వాళ్ళు కొంతమంది చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలు అంటున్నారు. అది సొంత పార్టీ వాళ్ళు అంటారు, ఎందుకంటే చిన్నగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ సైడ్ చేయాలి. పవన్ కళ్యాణ్ మంచి పేరు వస్తే అప్పుడు తెలుగుదేశం లోకేష్ సీఎం కాదు, చంద్రబాబు పేరు తగ్గిపోయింది కదా, అప్పుడు జనసేన అయిపోయింది, జనసేన వస్తే వైసీపీ అయిపోయింది. అది అట్లా ఉంటుందని చెప్పేసి వీళ్ళు చిన్న హైడ్ చేస్తారు పవన్ కళ్యాణ్ ని.